అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత్ అష్టదిగ్బంధనం చేస్తోంది. వైమానిక నావీ దళాల విన్యాసాలతో దాయదికి యుద్ధ భయం వెంటాడుతోంది. ఆంక్షలతో పాటు ఆయుధాలను సిద్ధం చేస్తూ ఉండడంతో పాకిస్తాన్కు తన ఫ్యూచర్ కనిపిస్తోంది. ఐఎన్ఎస్ విక్రాంత్తో ఎంట్రీ ఆ దేశాన్ని మరింత కంగారు పెడుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ సత్తా తెలిసిన పాక్ నావీ దళానికి ధైర్యం సన్నగిల్లుతోంది. అసలు ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలేంటి? పాకిస్తాన్కి ఎందుకు భయం? భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాలు, ఏ క్షణమైన బాంబుల మోత, యుద్ధానికి భారత్ సర్వం సిద్ధం. ఐఎన్ఎస్ విక్రాంత్ ఆన్ డ్యూటీ. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంట్రీతో పాక్లో భయం. ఐఎన్ఎస్ విక్రాంత్ స్పెషల్ ఏంటి? భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియా సిద్ధమవుతోంది. భారత్ వైపు చూడటమే కాదు, భారత్ పేరు ఎత్తాలంటేనే భయపడేలా దెబ్బ కొట్టేందుకు మోదీ సర్కార్ యాక్షన్ ప్లాన్ ను రెడీ చేస్తోంది. ఈ క్రమంలోనే భారత సైన్యం అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటిగా బరిలోకి దించుతోంది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నావికా దళం ఐఎన్ఎస్ విక్రాంత్ ను అరేబియా సముద్రంలోని కార్వార్ తీరానికి సమీపంలో మోహరించింది. ఇది కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరం నుంచి పశ్చిమ నౌకాదళ కమాండ్లో చేరినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేశాయి. ఎన్నో పవర్ఫుల్ అస్త్రాలు భారత్ సొంతం. వాటిలో ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ పేరుకి ఓ చరిత్రే ఉంది. 1971 యుద్ధం సమయంలో తూర్పు పాకిస్తాన్పై సైనిక చర్యలు, నౌకాదళ దాడులు చేసి భారత్ విజయానికి కారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక కారణమైంది. అందుకే భారతీయ సంస్థ నిర్మించిన తొలి దేశీయ విమాన వాహక నౌకకు అదే పేరును కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2022న జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధ నౌకలో మొత్తం 18 డెక్లు, 2400 గదులు ఉన్నాయి. 1600 మంది సైనికులు కూర్చునేలా రూపొందించిన ఈ నౌకలో మహిళా అధికారులు, నావికులకు అవసరమైన గదులు కూడా ఉన్నాయి. MiG-29K ఫైటర్ జెట్లు, కమో 32, MH-60R హెలికాప్టర్లు, దేశీయంగా తయారైన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలతో సహా 30 రకాల విమానాలను మోసుకెళ్లే సత్తా ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం. శ్రీనగర్ లేదా ఢిల్లీ వైమానిక స్థావరాల నుంచి విమానాలను నడపడం, ఇతర ప్రాంతాల నుంచి దాడులు చేయడం కంటే ఈ వైమానిక స్థావరం పైనుంచి దాడిని మరింత సులభంగా, వేగంగా చేసే అవకాశం ఉంటుంది. యుద్ధ నౌకకు పూర్తిగా ఇంధనం నింపితే మాటిమాటికి తీరానికి రావాల్సిన పని లేకుండా సుదీర్ఘ కాలం సముద్రంలోనే పనిచేయగలదు. 62 మీటర్ల పొడవు, 45,000 టన్నుల బరువు కలిగుండి 28 వాట్ల వేగంతో ప్రయాణించగలదు. పాక్లోని కరాచీ, గ్వాదర్ వంటి ఓడరేవులను ఐఎన్ఎస్ విక్రాంత్ సులభంగా టార్గెట్ చేయగల సత్తా ఐఎన్ఎస్ విక్రాంత్కుంది. భారత్లో ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు విక్రమాదిత్య కూడా ఉంది. ఈ 2 విమాన వాహక నౌకలను హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో భద్రతా ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. బలమైన భారత నౌకాదళంతో పోల్చుకుంటే పాక్ నావీ అత్యంత బలహీనం. భారత్ వద్ద శక్తివంతమైన విమాన వాహక నౌకలతో పాటు అణు జలంతర్గాములు ఉన్నాయి. సముద్రం మీద భారత సత్తా ప్రపంచ అగ్రదేశాలకు సైతం సవాల్ విసిరింది. పాక్ వద్ద ఇలాంటివి లేవు. చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే నమ్ముకుంది. చైనా నుంచి సమీకరిస్తున్న హంగోర్ తరగతి సబ్మెరైన్లు కోరినా 2028 నాటికి గాని అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో యుద్ధం వస్తే పాక్ నావీ దళాన్ని భారత నౌకాదళం తిప్పి కొట్టగలదు. అందుకే ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంట్రీతో పాక్లో గుబులు పుట్టిస్తోంది.